గంగపుత్రుడు చేపలు పట్టడానికి వెళ్లి అందులోనే పడి చావాలని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గంగపుత్రులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కోరుట్ల నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశానని ఆయన చెప్పినప్పటికీ కొందరు ఇతర పార్టీల వైపు వెళ్తున్నారని అన్నారు. దేవుడు వారిని చేపలు పట్టేందుకు వెళ్ళినప్పుడు చూస్తదానికి అసహనం వ్యక్తం చేస్తూ తీవ్ర పదజాలంతో మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగినిపల్లిలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మండలంలోని జోగినిపల్లి గ్రామంలో గంగాపుత్రులను కలిసేందుకు వెళ్లారు. అయితే కొందరు గంగాపుత్రుడు ఇతర పార్టీకి మద్దతు తెలుపుతున్న విషయం తెలియడంతో తీవ్ర అసహనానికి లోనైన ఎమ్మెల్యే పరుష పదజాలంతో గంగాపుత్రుడు చచ్చిపోవాలని, తాను దైవభక్తుడని, తాను శపిస్తే వారికి ఏదైనా జరుగుతుందని చెప్పడంతో ఈ వీడియో కాస్త వైరల్గా మారింది. దీంతో ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లేకపోతే గంగమ్మ తల్లి అయితే నమ్ముతారు కదా, ఆ తల్లి చూసుకుంటుంది. నాకు పాపం చేసేవాడు అనేది పేరు రాలే బతకడు. అలా చెప్పుంది, ఎవడెవడు చెప్తున్నాడో వాళ్ళకి చెప్పుంది. గంగమ్మ తల్లి చూసుకుంటుంది. పొందబెట్టి ప్రదేశాల్లో మూస్తుంది చేపలు పట్టుకుపోయినప్పుడు అని చెప్పండి. చేపలు ఇస్తున్నాము, మీకు గుడికాడు కావాలంటే రోడ్డు వేయించినాము, మీకు గుడికాడు లైట్లు పెట్టించినా మాట్లాడి సంగతి పది ఏం ముడిగాడు కాదు ఏం చేయాలి చెప్పి అది ఎప్పుడు ఎవడెవడైతే మా నకాలు చెప్తాడు పొంద పెడతా అని చెప్పారు వాళ్ళు. పట్టే కాదు, నేను పట్టను కాదు, ఎవడో ఓడితే గెలిపితే గెలుతారా? అది మన ఊరు కాదు, పల్లెడు కాదు, మీతో ఉన్నా మీరు అడుగు ఇచ్చినాలని రూపాయి ఇచ్చిన అదేనే అదే యాక్చువల్ కదా. మీరు ఆవిడ చెప్పురు ఈ పొందరైతే బిడ్డ అని చెప్పరు, ఇట్లా ఎప్పుడు భయపడకూడదు. ఆవిడ ఏం చేస్తాడో చూస్తాం. నాకు దేవుడు ఉన్నాడు బిడ్డ, నా ఎంబడి అయ్యప్ప భక్తుడు. నేను ఏదన్నా జరుగుతున్నాడు, నేను పెద్దగా చెప్పుకోలేను. కూడా నాకు అన్యాయం చేసిన నాశనం అవుతున్నాడు వాడు. గిన్నె చేసినాక కూడా నువ్వు వాడు బీజేపీ పోతానని ఇట్లా ఏది ఇచ్చాడు, మన బీజేపీకి ఏ రూపాయలు ఇచ్చిండు వాడు ఎవడు చేయడు. వాడు బట్టిగా వాడు చేయాలని పోతాడు, మనకు కనిపాడు. మీకు ఒక్కడు కూడా కాంగ్రెస్ కూడా కనిపాడు, బీజేపీ కూడా కనిపాడు. వాడు ఏ నిజామాబాద్ పోతారా మీరు అంతా? ఇక్కడ పొట్లా కనిపిస్తా, నేను మెట్పల్లా కనిపిస్తా, నిజామాబాద్ పోతారా మీరు? గిన్నె చేసినా కూడా చెప్పిన పాప తగ్గుతారు చెప్పున్నది. 20,000 ఇవ్వాలి తింటారు కావచ్చు, కానీ 50,000 కొనుతాడు. అంతకంటే నష్టం అవుతుంది. అన్యాయం జరుగుతుంది. చేపల పట్టు పోయి అడ్డపోతాడు.